ఓ యేసయ్యా నీకు స్తోత్రము, నీ సాటి ఎవ్వరు లేరు. యేసయ్యా నీకు స్తోత్రము, నీ సాటి ఎవ్వరు లేరు. యుగ యుగాలకు జగ జగాలకు నీవే దేవుడవు, నీవే దేవుడవు. యుగ యుగాలకు జగ జగాలకు నీవే దేవుడవు, నీవే దేవుడవు. ఆ ఓ యేసయ్యా నీకు స్తోత్రము, నీ సాటి ఎవ్వరు లేరు. చప్పట్లమా. యేసయ్యా నీకు స్తోత్రము, నీ సాటి ఎవ్వరు లేరు. యుగ యుగాలకు జగ జగాలకు నీవే దేవుడవు, నీవే దేవుడవు. యుగ యుగాలకు ఆమేన్. జగ జగాలకు నీవే దేవుడవు, నీవే దేవుడవు. యేసయ్యా నీకు స్తోత్రము, నీ సాటి ఎవ్వరు లేరు. యేసయ్యా నీకు స్తోత్రము, నీ సాటి ఎవ్వరు లేరు. స్తోత్రం. చప్పట్లు కొడుతూ ప్రభుని ఘనపరిచి మహిమపరదం గాక. పాపులకై ప్రాణమిచ్చిన దేవుడవయ్యా, కుంటి వారిని నడిపించిన దేవుడవయ్యా, మూగవారిని పలికించిన దేవుడా, అంధులకు చూపొసిగిన దేవుడా. పాపులకై ప్రాణమిచ్చిన దేవుడవు, కుంటి వారిని నడిపించిన దేవుడవు. పాపులకై ప్రాణమిచ్చిన దేవుడవు, కుంటి వారిని నడిపించిన దేవుడవు. మూగవారిని పలికించిన దేవుడా, అంధులకు చూపొసగిన దేవుడా. మూగవారిని పలికించిన దేవుడా, అంధులకు చూపొసగిన దేవుడా. ఆమేన్. యుగ యుగాలకు జగ జగాలకు నీవే దేవుడవు, నీవే దేవుడవు. యుగ యుగాలకు ఆమేన్. జగ జగాలకు నీవే దేవుడవు, నీవే దేవుడవు. ఓ యేసయ్యా నీకు స్తోత్రము, నీ సాటి ఎవ్వరు లేరు. ఆమేన్. యేసయ్యా నీకు స్తోత్రము, నీ సాటి ఎవ్వరు లేరు. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 11వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందామండి. ఒకే వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 11:14. ఒక్కప్పుడాయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జన సమూహములో ఆశ్చర్యపడెను. దేవుని బిడ్డలారా,
చదువుబడిన ఈ లేఖన భాగాన్ని లోపల బయట కూర్చున్న మనందరి వినికిడిలో పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు జీవ ఆహారముగా మనకందరికి కూడా పంచి పెట్టును గాక. దేవుని బిడ్డలారా, చదువుబడిన లేఖన భాగాన్ని మరోసారి నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. లూకాసు వార్త 11వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకున్నాం కదా. 11వ అధ్యాయము 14వ వచనం. అంతేనా? పొరపాటు అయిందా? చెప్పండి, పొరపాట కరెక్టేనా? ఓకే. ఈ వాక్యానికి దేవుని బిడ్డలారా అంశం ఏమని పెట్టడం జరిగిందంటే, దయ్యము పెట్టే తిప్పల నుండి యేసు ప్రభు విడిపించెను. ఏమండి, ఏది తిప్పలు పెడుతుంది, ఏది కష్టాలు పెడుతుంది, ఏది బాధలు పెడుతుంది, ఏది వేదనలు పెడుతుందంటే దయ్యం. ఏదంటమ్మా? దయ్యం. అందుకే అంశం ఏమని పెట్టడం జరిగిందని, పిల్లలు మామ వాళ్ళు ముగ్గురు అరుచున్నారు మామ, కొంచెం బయట కూర్చో. అయితే పిల్లలను కూర్చోబెట్టుకొని బయట కూర్చో. వాళ్ళు అల్లరి చేస్తే వాళ్ళకి తెలియదు కనుక ముగ్గురు పిల్లలు, ఎందుకంటే సండే స్కూల్కి అండబడినామా లేకుంటే ఆడ బయట కూర్చోండి. మీ అబ్బా బాగా వింటాడనమాట. అట కూర్చోండి. మీ జై చేస్తుంది చూడు, అట కూర్చోండి బయట. ఓకే, ఇది కొంచెం అట్లా వచ్చినప్పుడు ఆఫ్ చేసేయాల. ఏనైనా అట్లా నేను మాట్లాడేటప్పుడు ఓకే, వాక్యం ఇది అంతా కలిసిపోతుంది కదా, ఫెయిల్ అయిపోతుంది అట్లా. దయ్యము పెట్టే తిప్పలు. ఏది పెడుతుంది? తిప్పలు. దయ్యం పెట్టే తిప్పల నుండి యేసు ప్రభు ఏం చేశాడు? విడిపించేవాడు. దేన్ని పెట్టి తిప్పల నుండి? దయ్యం పెట్టే తిప్పల నుండి. దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు నేను చెప్తాను, మీరు వినండి జాగ్రత్తగా. మీకు దొరకవు ఈ విషయాలు. కొన్ని చెప్పిన తర్వాత నేను చదువుకున్న వాక్యంలోకి వెళదాం. నేను టయానికి ముగిస్తాను. దేవుని బిడ్డలారా, హెబ్రీ భాషలో, దేవుని బిడ్డలారా, హిబ్రూ భాష ఉంది కదా. హిబ్రూ భాష ఎవరిది? ఇజ్రాయిలులది. ఎవరి భాష? హిబ్రూ మాట్లాడతారు వారు. అరమికు కూడా మాట్లాడతారు. హిబ్రూ భాష మాట్లాడతారు, వాళ్ళ భాష. అరమికు భాష కూడా మాట్లాడతాడు. యేసు ప్రభుల వారు కూడా అరమికు భాష కూడా మాట్లాడినాడు. దేవుని బిడ్డలారా, గనక వీళ్ళు గ్రీకు భాష కూడా మాట్లాడతారు. గనక దేవుని బిడ్డలారా, హిబ్రూ భాషలో ఒక అర్థం చెప్పి నేను ఇంకా సాగిపోతాను, మీరు ఉండండి. దేవుని బిడ్డలారా, హిబ్రూ భాషలో సాతానుకు, దేవుని బిడ్డలారా, అపవాదికి ఒక అర్థం ఉంది. ఆ సాతానుకు, సాతాను అంటే దానికి అర్థం. దేవుని బిడ్డలారా, సాతాన్ అంటే దానికి ఒక అర్థం దేవుని బిడ్డలారా ఉంది. ఏంటంటే సాతాన్ అంటే వ్యతిరేకి లేక శత్రువు అని అర్థం హిబ్రూ భాషలో. దేవుని బిడ్డలారా, హిబ్రూ భాషలో సాతానుకున్న అర్థం ఏంటంటే వ్యతిరేకి లేదా శత్రువు. దేవుని బిడ్డలారా, వ్యతిరేకి లేదా శత్రువు. ఇది సహజంగా మనం విన్న మాటనే, కానీ మరల మన చెవులకు వినబడుతుంది. మరి ఇంట్లో ఒకరికొకరు శత్రువులుగా ఉండొచ్చు. బయట ఇరుగు పొరుగు వారు ఒకరికొకరిగా ఆ శత్రువులుగా ఉండొచ్చు. సంఘములో, సమాజములో దేవుని బిడ్డలారా విరోధులుగా ఉండొచ్చు. సాతాను అనే మాటకు, సాతాను అనే ఆ పదమునకు అర్థం ఏంటంటే వ్యతిరేకి లేదా శత్రువు అనేది గుర్తుపెట్టుకుని ఒకటి, సరేనా? దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా మొదట గొప్ప దేవదూతగా, పరిపూర్ణునిగా, యోగ్యమైన వానిగా సృజించాడు. దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా, సర్వశక్తుడైన దేవుడు
మొదట అంటే ఈ సృష్టి ఆరంభానికి ముందే అన్నమాట. మొదటంటే ఈ భూమిని కలిగించక మునుపు, మొదటంటే ఆకాశాన్ని కలిగించక మునుపు, మొదటంటే అవ్వను ఆదామును కలిగించక మునుపు, మొదటంటే ఏదోను తోటను వేయక మునుపు. అది మరి టర్కీలో ఉంటుందని బైబిల్ పండితులు చెప్తున్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ జల ప్రళయము తర్వాత అది మరి కనబడకుండా వెళ్ళిపోయిందని బైబిల్ పండితులు చెప్తున్నారు. గనుక ఈ ఏదేను తోటను వేయక మునుపు, ఈ ఏది కలిగించక మునుపు దేవుని బిడ్డలారా అపవాదిని, సాతాను అనే వాణ్ణి దేవుని బిడ్డలారా గొప్ప దేవదూతగా పరిపూర్ణునిగా యుగ్మమైన వానిగా సృజించాడు. వాణ్ణి కలగజేశాడు దేవుడు. ఓకేనా? అది రెండో విషయం. దేవుని బిడ్డలారా, మూడో విషయం ఏమిటంటే అతనంటే అపవాది. అతన్ని దేవుడు తన సింహాసనం దగ్గర మంత్రిగా నియమించాడు. ఏమండి, దేవుడైన యెహోవా, సర్వశక్తుడైన దేవుడు, యోబు గ్రంథములో ఉన్నట్లుగా అధిక బల సంపన్నుడైన దేవుడు సాతానును దేవుని బిడ్డలారా తన సింహాసనం దగ్గర మంత్రిగా ఏం చేశాడంటే నియమించాడు. వానికి అంత స్థాయిని దేవుడు ఏం చేశాడంటే ఇచ్చాడు. మరి నేను ఈ మాట చదువుకుమునుపు, నేను రాసుకోకమునుపు కొంతమంది పెద్దలు, మరి దైవ సేవకులు చెబుతున్నప్పుడు నేను కూడా కొన్ని మాటలు విన్నాను. వారు చెప్పిన మాటలు ఏంటంటే, దేవుని బిడ్డలారా, వాడు సంగీతము వాయించే విద్వాంసుడని, దేవుని బిడ్డలారా మంచి గానము చేసేవాడని, ఆ ప్రభువును స్తుతించే వారికి ఒక లీడర్గా, వర్షిప్ లీడర్గా ఉన్నాడని, దేవుని బిడ్డలారా ఈ విధంగా సేవకులు మరి వారికి తెలిసిన దాంట్లో వారు తీసుకొని వచ్చి చెప్పినప్పుడు నేను విన్నాను. మరి నేను కూడా కొన్ని గ్రంథాలు తరిచి చూసినప్పుడు నాకు కూడా కొన్ని విషయాలు దొరికినాయి. చపర్లు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచును గాక. హల్లెలూయా. వారు ఆ విధంగా వాడు మంచి గాయకుడని, దేవుని బిడ్డలారా మంచి స్వరం కలిగిన వాడని, మంచి సంగీత వాయించే విద్వాంసుడని ఈ విధంగా చెబుతుంటే మనం విన్నాం. అయితే మంచిది దేవుని బిడ్డలారా. మరి నాకు తెలిసిన విషయాలలో నేను గ్రంథాలను పరిశీలన చేసినప్పుడు దేవుని బిడ్డలారా నాకు దొరికిన విషయాలు మరి నేను మీ ఎదుట చెప్తున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. తన సింహాసనం దగ్గర దేవుడు అతనికి ఎలాంటి పదవి ఇచ్చాడంటే మంత్రి పదవి ఇచ్చాడు. ఏ పదవి ఇచ్చాడు? మంత్రి పదవి ఇచ్చాడు. చూశారా? మంత్రి పదవి. దేవుని బిడ్డలారా మరి మనకు ప్రధానమంత్రి ఉన్నాడు, అవునా కాదా? అంటే దేశానికంతా అతనే మన లీడరు, మన దేశానికి, అంతేనా కాదా? చెప్పండి, మన లీడరా కాదా? మన ప్రధానమంత్రి మనకు లీడర్ అయిన. దేవుని బిడ్డలారా ఇప్పుడు మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కు మన లీడర్ ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు, అంతే కదా? గనుక దేవుని బిడ్డలారా ఆ రోజున దేవుని బిడ్డలారా అతనికి కూడా ఒక మంత్రి పదవిని దేవుడైన యెహోవా అపవాదికి ఇచ్చాడు. ఇది ఎన్నో విషయము? మూడవ విషయము. మొదట అర్థం చెప్పాను. అర్థం చెప్పిన తర్వాత వాణ్ణి ఏ విధంగా సృష్టించాడో కూడా చెప్పాను. రెండోది, మూడో విషయము దేవుని బిడ్డలారా తనకిచ్చిన మంత్రి పదవి. మూడో విషయం, సరేనా? తర్వాత నాలుగో విషయం ఏమిటంటే దేవుని బిడ్డలారా అయిన సృష్టి ప్రారంభానికి కొంతకాలం ముందు అతడు తిరుగుబాటు చేసి దేవునికి మానవునికి ప్రధాన విరోధి అయ్యాడండి. అపవాది దేవునికి, ఎవరికండి? మానవులకు. ఎవరెవరికి చెప్పండి? దేవునికి మానవులకు ఎలాంటి విరోధంట? ప్రధాన విరోధి అయ్యాడు. పురుషులైనా స్త్రీలైనా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని బిడ్డలారా కుడి చేతిని మీరు ఆడించాలి, పొరపాటున ఎడమ చేతిని ఆడించకూడదు. ఈ చేయిని ఆడించకూడదు మనం.
ఈ చెయ్యిని ఆడించేవాడు బుద్ధిహీనుడు. దేవుని బిడ్డలారా, ఈ చెయ్యి ఆడించేవాడు జ్ఞానవంతుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే నేను ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా, ఒకవేళ చెయ్యిని వస్తే గాన ఈ చేత కొంచెం పట్టుకుంటా కానీ ఈ చెయ్యి ఆడించటానికి నేను ప్రయత్నం చేయను. అది ప్రసంగిలో ఉంటుంది. ప్రసంగిలో తెలుసా? చూడు ఒకసారి. ప్రసంగిలో దేవుని బిడ్డలారా, మనం ఆడించాల్సింది కుడి చేయిని, మనము అన్నం తినే చేయిని మనము ఆడించాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. మనం ఏంటంటే గుర్తుపట్టవచ్చు, బుద్ధిహీనుడు ఎవడా, బుద్ధిహీనురాలు ఎవరు అని, జ్ఞానవంతురాలు ఎవరు. నేను ఒకసారి ఆ వాక్యాన్ని మీకు చూపిస్తాను. చూడండి, ప్రసంగిలో మనకు తెలిసిన వాక్యము. ఒకసారి నీకు తెలిసిన అందరికీ ఒకసారి మీకు తెలియజేస్తాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడైన దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. ప్రసంగి దేవుని బిడ్డలరా, ప్రసంగిలో ఉంటుంది. ఒక్క నిమిషం కనపడలేదు కదా మీకు ఎవరికి? చూపిస్తా ఒక్క నిమిషం. ఆ 10వ అధ్యాయము 2వ వాక్యం. ప్రసంగి గ్రంథం 10:2. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథము ఎన్నవ అధ్యాయం అండి? గట్టిగా చెప్పండి. 10వ అధ్యాయము 2వ వచనము. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఏం చేస్తుంది? ఆడిస్తుంది. కుడి చేతిని ఆడిస్తుంది. జ్ఞాని యొక్క చేయి కుడి చేతిని ఆడిస్తుంది. దేవుని బిడ్డలారా, బుద్ధిహీనుని హృదయము ఏ చేతిని ఆడిస్తుందంట? ఎడమ చేయి. ఇది నా చెయ్యి. ఏం చెయ్యి ఇది? ఎడమ చేయి. ఈ చెయ్యిని ఆడిస్తుంటాడు. ఈ చెయ్యిని ఆడించేవాడు బుద్ధిహీనుడని వాక్యము చెప్తుంది. గనుక ఎంచేపున్న ఈ చేయిని మనం ఆడించకూడదు. దేవుని బిడ్డలారా, ఈ చేతికి పని పెట్టాలా? ఈ చేతిని ఆడించాలి. యేసు రక్తమే. మరి ఎందుకు ఇక్కడికి వచ్చానంటే, దేవుని బిడ్డలారా, అపవాది అనబడినవాడు, దుష్టుడు అనబడినవాడు తిరుగుబాటుదారుడు అయ్యాడు. కారణం ఏంటంటే బుద్ధిహీనుడు అయిపోయాడు. ఏమిటంట? బుద్ధిహీనుడైపోయాడు. బైబిల్ ఒక మాట ఉంది, మీకు తెలుసండి. దావీదుండి ఒక మాట ఏమంటాడంటే, నీవు చూపిన బుద్ధిని బట్టి నీకు ఆశీర్వాదము కలుగునుగాక అంటాడు. దేవుని బిడ్డలారా, సుబుద్ధి అనేది దయను, కనికరాన్ని మనకు అనుగ్రహిస్తుందని వాక్యం చెబుతుంది. మనం చప్పట్లు కూడా ఒకసారి ప్రభును ఘనపరుద్దాంగాక. సరే, ఇప్పుడు 4వ విషయాన్ని నేను చెప్తున్నాను. 4వ విషయం. అయినా సృష్టి ప్రారంభానికి, చూడండి, సృష్టి ప్రారంభానికి ముందు అంటే అప్పటికి సృష్టిని దేవుడు కలగజేయలేదు. కలగజేశాడా? దేవుడు సృష్టినప్పుడు కలగజేయలేదు. దేవుని బిడ్డలారా, పైన సూర్యుడిని కానీ, పైన చంద్రుణ్ణి కానీ, పైన నక్షత్రాలను కానీ, దేవుని బిడ్డలారా, మరి అవను ఆదామును కానీ దేన్ని కూడా దేవుడు సృష్టిని ప్రారంభించక మునిపే కొంతకాలానికి ముందు, సృష్టి ప్రారంభానికి కొంతకాలం ముందు అతడు ఏమయ్యాడంటే తిరుగుబాటు చేశాడు. దేవుని దగ్గర తిరుగుబాటు చేశాడు. చేసిన తిరుగుబాటు ఏంటంటే మనం వింటాం. దేవుని బిడ్డలారా, దేవునితో నేను కూడా సమానునిగా చేసుకొందును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద ఆయనతో పాటు సమానునిగా కూర్చుందును, ఆయనతో సమానునిగా చేసుకొందును అన్న గర్వం వానికి వచ్చేసింది అని దేవుని బిడ్డలారా వాక్యపు వెలుగులుంది. మనం కూడా విన్నాం. ఇంతకుముందు సేవకులు చెప్తుంటే మరలా ఆ మాట నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. ఉత్తర దిక్కు ఎక్కడుంది మనకిప్పుడు? ఇక్కడన్నా చెప్పండి. ఇదక్క ఉత్తర దిక్కు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దక్షిణం ఇది. ప్రభుకు మహిమ. రవి, ఇది దక్షిణము, ఉత్తరము ఇది. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తూర్పుకు మనం ఎదురుగా నిలబడినామంటే దేవుని బిడ్డలారా, మన వీపుకు పడమరు ఉంటుంది, మన కుడి వైపు ఏముంటుంది? దక్షిణం ఉంటుంది. మన కుడివైపు దక్షిణం ఉంటుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక.
ఈ 4 దిక్కులు మనం గుర్తుపెట్టుకోవాలి. యేసు రక్తమే. గనక ఈ ఉత్తర దిక్కున దేవుని బిడ్డలారా సభాపర్వతం మీద కూర్చోవాలని వాడు ఏం చేశాడంటే తిరుగుబాటు చేశాడు. దేవుని బిడ్డలారా ఈ విధంగా 4వదిగా వాడు ఏం చేశాడంటే తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేశాడు దేవుని బిడ్డలారా 4వదిగా. 5వదిగా సాతాను దేవునిపై చేసిన తిరుగుబాటులో తక్కువ స్థాయి దూతలను తనతో తోడుకొని ఏం చేశా అంటే భూమి మీదకి వచ్చాడు. ఎన్నో విషయం చెప్తున్నాను నేను ఇప్పుడు. 5వ విషయం, సాతాను దేవునిపై చేసిన తిరుగుబాటులో తక్కువ స్థాయి దూతలను తనతో కూడా ఏం చేశాడంటే తీసుకొని వచ్చుకున్నాడు. ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. అందుకే దేవుడుండి ఏమంటాడంటే, సాతానా, అపవాది, ఎక్కడి నుండి నువ్వు వస్తున్నావంటే నేను భూమి మీద అటు ఇటు తిరిగి వస్తున్నాను అంటాడు వాడు. అవునండి. గనుక దానికి రెఫరెన్స్ కూడా ఉంది. దేవుని ప్రతిదానికి రెఫరెన్స్ ఉంది. రెఫరెన్స్లు మీకు చూపించి చెబితే ఇబ్బంది అయితే నేను చెప్పడం లేదు. గనుక ఈ విధంగా దేవుని బిడ్డలారా అపవాది మరి వాడు తక్కువ స్థాయి దూతలను ఈ భూమి మీదకి తీసుకొని వచ్చి వారు ఏం చేస్తుంటారంటే సంచరిస్తుంటారు. మరి పేతురు కూడా మనకు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునా అని వాడు ఏం చేస్తున్నాడంట తిరుగుతున్నాడు. ఎక్కడ? ఆకాశం ముందు తిరుగుతున్నాడా? ఆకాశం ముందు తిరుగుతున్నాడా? లేదా పరలోకంలో తిరుగుతున్నాడా? దేవుని బిడ్డలారా అక్కడ ఆకాశంలో తిరుగుతాడు, అక్కడ తిరుగుతాడు. కానీ ఇక్కడ తిరుగుతున్నాడు. ఎవరిని మింగుదునా? దేవుని బిడ్డలారా ఎవరిని మింగుదునా? వాడు ఎవరిని మింగుతాడో తెలుసా? దేవుని బిడ్డలారా ఎవరిని మృంగాలని వాడు గురి కలిగి ఉంటాడో తెలుసా? దేవుని బిడ్డలారా ఎవరైతే యేసు ప్రభు కొరకు గట్టిగా నిలబడుతున్నారో వీరు నేర్చే సరిపోతుంది అనుకుంటాడు వాడు. ఏమండి, ఒక్కరిని మామ చెప్పేవాడు పాశ్రమ వలన ఆయన. దేవుని బిడ్డలారా 10 మందిలో ఒకడు లీడర్ ఉన్నాడు అనుకోండి, వాడిని వేస్తే ఇంకో 9 మంది చెదిరిపోతారు కదా అని అసలు నేద్దామంటదంట. అట్లా మింగాలని ఉంటుందంట. కనుక ఈ విధంగా 5వదిగా ఈ తిరుగుబాటు చేసిన ఈ సాతాను తాను తక్కువ స్థాయిలో ఉన్న దూతలను తీసుకొని వచ్చి వాళ్ళు భూమి మీద సంచారము చేస్తున్నారు. ఇది 5వ విషయం, గుర్తుపెట్టుకోండి. సరేనా దేవుని బిడ్డలారా? 6వ విషయం ఏమిటంటే వారి పతనము తర్వాత బహుశా దయ్యాలుగా అపవిత్రాత్మలుగా గుర్తింపు పొందారంట. ఏమండి, ఎట్లనంట? దయ్యాలుగా అపవిత్ర ఆత్మలుగా ఏం చేశారండి? గుర్తింపు పొందారు. ఇది ఎన్నో విషయము? 6వ విషయము. ఓకేనా? 7వ విషయం చెప్తున్నాను, వినండి మీరు. దయ్యాలు అనేవి ఆత్మ జీవులు. దయ్యాలు అనేటివి ఏ జీవులండి? ఆత్మ జీవులు దయ్యాలకు మన లెక్క శరీరం ఉంటుందా? శరీరం ఉండదు. కానీ దానికి కూడా దేవుని బిడ్డలరా ఆత్మ గనక దేవుని బిడ్డలరా దానికి చేతులు ఉంటాయి, దానికి తలకాయ ఉంటుంది, దానికి కాళ్ళు ఉంటుంది, దానికి వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ఇప్పుడు మనుషులు ఏమంటారంటే నా వ్యక్తిత్వం నా ఇష్టము అంటారా లేదా? ఏమండి అంటారా? రవి అంటారా లేదా? వ్యక్తిత్వం అంటే అర్థమైంది చెప్పండి. సొంత నిర్ణయమా? ప్రభుకి ఏదో మొత్తానికి ప్రభుకు మహిమ కలుగును గాక. సొంత నిర్ణయమైన కానీ సొంత ఆలోచనలు కానీ ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ దయ్యాలు అనేటివి దేవుని బిడ్డలరా ఏమై ఉన్నాయి అంటే ఆత్మ జీవులు. గుర్తుపెట్టుకోండి, దయ్యం అంటేనే ఏందంట? ఆత్మ జీవులు. దేవుని బిడ్డలరా కనబడకుండా టచ్ చేస్తాయి అవి. నీకు చెప్పి నీకు కనబడి రావవి. ఇప్పుడు ఒకసారి కాదు, ఏం కాదు, దేవుని బిడ్డలరా కిచెన్లో పాస్టమ్మ రొట్టెలు చేస్తుంది. నేను వెళ్తే భయపడిందంట. అంటే ఏకాగ్రత ఏమో ఆలోచన చేస్తే ఆమె రొట్టె చేసుకుంటుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. పరిచర్య మీద ఆలోచన ఉందో, లేదా పిల్లల మీద ఆలోచన ఉందో, మీరు చెప్పింటే ప్రార్థన మీ మీద ఆశ ఉందో, వాళ్ళ అమ్మ నాయన మీద ఆశ పెట్టుకున్నదో, ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమా నేను అనుకున్నా వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన మీద పెట్టుకున్నది అనుకున్నాను. యేసు రక్తమే అందరికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన మీద ఉంటుంది. యేసు రక్తమే జయం. హల్లెలూయా.
నాకు కూడా ఉంటుంది మహిమ మా నాయన మీద. ఉంటుందా? ఉంటుంది. ఉన్నారు కాబట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్లా దేవుని బిడ్డలారా, ఈ ఎందుకు ఇక్కడికి వచ్చేసాము, అసలు వంటగదిలోకి ఎందుకు వచ్చాము ఇప్పుడు? అది ప్రభుకు మహిమ కలుగును గాక. నేను కనబడిపోయాను కాబట్టి బెదిరిపోయింది. ఏంది నువ్వు పిలుచకుండా వస్తున్నావు అంటే, ఆడ తిరుగుతూనే ఉన్నాముగా అంటే అంత ఏకాగ్రత ఆమె ఏం చేస్తుంది. సర్లేని సపరియాలి. ఏం చేస్తాం? ప్రభుకు మహిమ. భార్యను సపరించుకోవాలి, యేసు రక్తమే. ధైర్యపరచుకోవాలి, ప్రోత్సాహపరచుకోవాలి, అభయం ఇయ్యాలి మనమే, యేసు రక్తమే చేయం. ఏ రవి బాయ్యాలను రాహిలమ్మకి యేసు రక్తమే చేయం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ దయాలు అనేవి ఆత్మజీవులు. వాటికి వ్యక్తిత్వము ఉంటుందంట. వాటికి వ్యక్తిత్వము ఉంటుంది. తెలివితేటలు ఉంటాయంట వాటికి. దయాలకు కూడా ఏముంటాయంటమ్మా? తెలివితేటలు ఉంటాయంట. దానిలోకి తెలివితేటలు ఉన్నాయి కనుక అవి తినకుండా మనుషులను తినిపిస్తాయండి. ఆ విధంగా చలామణి చేస్తాయి. దానిలోకి తెలివితేటలు ఉన్నాయి. అవి తినకుండా సమస్యను ఉన్నాం. అవి తాగకుండా రే నువ్వు కైను నలుమురా అని చెప్తుంది. అది ఏం చెప్తుంది? కైను నలుమురా అంటుంది. నువ్వు సిగరెట్ కాల్చురా, నువ్వు బీడీ కాల్చురా, నువ్వు లోక సంబంధమైన ఇవి తాగేటి ఉంటాయి కదా, సారాయి అని, ఈ బ్రాందీ అని. ఒకడు బ్రాందీ నాకు బలం కొరకు అంటాడు. వాడు బలం కొరకు తర్వాత ఇంకొకటి నాశనం అయిపోతాడు. చూశాడా? కనుక ఇవి ఏం చేస్తాయంటే మనుషులను వాళ్ళపైన ఆ విధంగా ప్రభావం చూపుతూ ఆ విధంగా చెడు మార్గంలోకి అవి ఏం చేస్తాయి? నడిపిస్తాయి. వాటికి తెలివితేటలు ఉన్నాయంట. వేటికి? దయాలకు, అపవిత్ర ఆత్మలకు. ఇవి పరలోకము నుండి అపవాదితో వచ్చినటివే పడిపోయినటివి ఇవి. గుర్తుపెట్టుకోండి. తర్వాత దేవుని బిడ్డలారా, ఇప్పుడు 8వ విషయాన్ని చెప్తున్నాను, వినండి. సాతాను సామ్రాజ్యములో సభ్యులుగా చలామణి అవుతూ ఉంటాయంట ఇవి. దేవుని బిడ్డలారా, 8వది ఎవరి రాజ్యములో చలామణి అవుతుంటాయి? సాతాను రాజ్యములో సభ్యులుగా చలామణి అవుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇక దానిలకు తిరుగుంటుందక్క. చలామణి అవుతుంటారంటే దేవుని బిడ్డలారా, వాటికి తిరుగుంటుందా? వాటికి తిరిగే ఉండదు. ఇంకా దానిలను ఆపేవాడే ఉండడు, దానిలను ఇంకా అడ్డగించేవాడే ఉండడు. దానిలను అడ్డగించాలని, దానిలను బంధించాలంటే దేవుని బిడ్డలారా దేవుని ఆత్మ కలిగిన వాడు కావాలి. చప్పలు కొట్టి ప్రభును ఘనపరచుగాక. ఇది 8వది నేను చెప్పిన విషయం. 9వది దేవుని బిడ్డలారా, అవి దుష్ట శక్తులుగా, హాని కలిగించేటివిగా, సాతాను అధికారం కింద ఉంటూ దేవునికి ఇటు మానవులకు బద్ధ శత్రువులుగా ఉంటాయంట. ఏమా ఏటివి? దయ్యాలు. ఎన్నో విషయం చెప్పాను ఇప్పుడు? 9వ విషయం. అవి అంటే దయ్యాలు, అవి అంటే అపవిత్ర ఆత్మలు, దుష్ట శక్తులుగా. ఏ శక్తులంట? దుష్ట శక్తులుగా ఉంటూ మానవులకు ఏం చేస్తాయంటే హాని కలిగిస్తాయంట. మానవులకు ఏం చేస్తాయండి? హాని కలిగించటానికి సాతాను అధికారం కింద ఉంటూ ఇటు దేవునికి ఇటు మనుషులకు శత్రువులుగా ఉంటాయి. ఇది 9వ విషయం. సరేనా? 10వ విషయం ఏమిటంటే దేవుని బిడ్డలారా, మానవులకు కలిగే అన్ని అనారోగ్యాలకు, రోగాలకు అపవిత్ర ఆత్మలే కారణం కాకపోయినా అనేక సార్లు శారీరకమైన జబ్బులను, వ్యాధులను ఇవి కలిగిస్తాయి. ఈ విషయాన్ని మరొకసారి చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి, భయపడకండి, వినండి. ఎందుకంటే మనం ఎవరి చెంతకు వచ్చినామంటే, మనం ఎవరి పాదాల దగ్గర ఉన్నామంటే దేవుని బిడ్డలారా, పరలోకమందును భూమి మీదను అధికారుల మీదను శక్తుల మీదను సమస్తం పైన అధికారం కలిగిన క్రీస్తు ఎదుట మనం నిలుచున్నాం, కూర్చున్నాం. చప్పలు కొట్టి ప్రభును ఘనపరచుము గాక. హల్లెలూయా. మానవులకు కలిగే మానవులకు కలిగే
అన్ని అనారోగ్యాలకు, రోగాలకు అపవిత్రాత్మలే కారణం కాకపోయినా మనుషులకు రోగాలు వస్తాయి, అవునా? మనుషులకు వ్యాధులు వస్తాయి. అన్ని రోగాలకు, అన్ని బలహీనతలకు అవి కారణం కాకపోయినా అనేక సార్లు, ఒకసారి రెండు సార్లు కాదు, అనేక సార్లు శారీరకమైన జబ్బులను, వ్యాధులను ఇవి కలిగిస్తాయని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. వీటికి రెఫరెన్సులు చెప్తాను, మీరు రాసుకోండి. నేను వివరణ చేయను, రెఫరెన్స్ చెప్తాను, జాగ్రత్త రాసుకోండి. మత్తయి సువార్త 4:24. ఇంకొకసారి చెప్తాను. మత్తయి సువార్త 4:24. లూకా సువార్త 5:12-13. మత్తయి సువార్త 9:32-33. ఇంకొకసారి చెప్తున్నాను. మత్తయి సువార్త 9:32-33. మత్తయి సువార్త 12:22. మత్తయి సువార్త 12:22. మత్తయి సువార్త 17:14-18 వరకు. లూకా సువార్త 13వ అధ్యాయము 11-16 వరకు. లూకా సువార్త 13వ అధ్యాయము 11-16 వరకు. ఓకే దేవుని బిడ్డలారా, ఈ రెఫరెన్స్లు ఇప్పుడు చదువుకోద్దు, ఎవరు కూడా రాసుకోండి. మీరు ఇంటికాడ ఉన్నప్పుడు ఖాళీ సమయంలో ఆ లేఖనాలను మీరు పరిశీలన చెయ్యండి. మత్తయి సువార్త 4:24, లూకా సువార్త 5:12-13లో దేవుని బిడ్డలారా, మానవులకు కలిగే సహజమైన రోగాలు అక్కడ ఉంటాయి, వాటిని ప్రభు స్వస్థపరుస్తాడు. కింద చెప్పిన రెఫరెన్సులన్నీ కూడా దయ్యములే దేవుని బిడ్డలారా, అపవిత్ర ఆత్మలే, సాతాను అధికారం కింద చలామణి అవుతున్న ఈ దయ్యాలు ఏం చేస్తాయంటే రోగాలు మనుషులకు కలిగిస్తాయి. రోగాలు మనుషులకు కలిగిస్తాయి. ఒకసారి దేవుని బిడ్డలారా ఏం జరిగిందంటే, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు మరి నా జీవితంలో దయ్యాలు తెచ్చిపెట్టిన రోగాల నుండి, బలహీనతల నుండి ప్రభువు నన్ను స్వస్థపరిచాడు. అయితే అందులో ఒక్కటి నేను చెప్తాను దేవుని బిడ్డలారా. ఓసారి 2-3 సంవత్సరాల క్రితము సాయంకాలము 30 దినాలు ప్రార్థన పెట్టాను. 30 దినాలు రోజుకు సాయంత్రం 6 నుండి 5 నుండో లేకుంటే 6 నుండి 9 వరకు ప్రార్థన పెట్టాం. ఆ 30 దినాలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని బిళ్ళరా 10 రోజులు దాటిలోపు దేవుని బిళ్ళరా నాకు పంటి నొప్పి వచ్చింది. చాలా విపరీతమైన పంటి నొప్పి వచ్చింది. ప్రభుకు మహిమ కలుగును గాక. అమ్మా తల్లి జ్యోతిమ అక్కని లేపు సారమ్మక్క. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే జయం. చూడక్క ఒకసారి. ఎక్కడికి వచ్చాం? పంటి నొప్పి ఇచ్చింది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకు నేను ఇక్కడ ఆగిపోయానంటే, అట్ని ఒక ఆయన అక్కడ కూర్చొని నిద్రపోతున్నాం అంటే ఆయన చిరిచికి రాకుండా మానేశాడు. సారమ్మక్కను మానేకాక ప్రభుకు మహిమ కలుగును గాక అని నేను ఆలోచనలో పడ్డాను అనమాట. యేసు రక్తమే నిజమక్క విజయక్క. అక్కడ యేసు రక్తమన్న నీ పక్కనే ఆ కుర్చీ పక్కన కూర్చునేవాడు, నిద్రపోతూ వచ్చి ఆయన వాళ్ళకున్న వరం ఏమో నాకు తెలియదు. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే జయం. అది వాళ్ళకున్న వరం. మందిరేపులేక అడుగు పెడితేనే నిద్రపోతారు. యేసు రక్తమే జయం. మంచం మీద పనుకునే కూడా నిద్ర రాకుంటుంది. 12 అయినా 1 అయినా కూడా తనుకులాడుతున్నారు నిద్ర లేక జనాలు. అవునా కాదమ్మా? అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి వచ్చి మనం ఆగిపోయాం? పంటి నొప్పి నాకు వచ్చింది. పంటి నొప్పి నాకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా నేను డాక్టర్ కాడికి వెళ్ళాను. డాక్టర్ కాడికి వెళితే పండు పీకాలన్నాడు. నేను భయపడినా. ఏంటి ప్రభువా ఈ పండు పీకితే నేను చికెన్ ఎట్టనాలు మాల ప్రభువా? ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మనకందరికి కూడా దేవుని బిడ్డలారా చిన్నరాజు మేకపోత కోసినాడు, అందుకే రాలే. రవి ఒక కుప్ప ఎత్తుకపో. యేసు రక్తమే జయం. ఏమక్క రత్నమ్మక్క అలా చెప్పొచ్చు నాకు. అందరికి వస్తారు నైనా, ఎవరు కుప్ప వాళ్ళకి వేసి పెట్టు. యేసు రక్తమే జయం. శుభమ్మక్క కూడా చెప్పిన, అక్క ఎత్తుకపోక నేను ఇస్తాను, నీకు డబ్బులు లేవనంటే నేను ఇస్తాపో నీకు అని చెప్పిన. మళ్ళీ అందరూ అట్నే అడిగారు, మాకు ఏరు పాసిన. యేసు రక్తం జయం. హల్లెలూయా. బలమైన మేకపోతు కోస్తున్నాడు, అయిపోయింది, కుప్పలు పెట్టింటాడు. నేను తొందరగా ముగిస్తా. హల్లెలూయా. కనుక ప్రభుత్వ ఇట్టే చెప్తున్నా, ప్రభువా
పాస్టమ్మ చికెన్ తెచ్చా, చికెన్ వండుతుంది, చికెన్ తినాలా, తినకపోతే నాకు బలము ఉండదు. మటన్ తెచ్చుకుంటాం. సంఘ బిడ్డలు ఎంతో ప్రేమతో మా పాస్టర్ అని ఇంకా ఎంతో ప్రేమతో ఏం చేస్తారు, చికెన్ పెడతారు, గుడ్డు పెడతారు, మటన్ పెడతారు. తినుకుంటేట ప్రభా పండు ఎట్టనైనా అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నా. పండు నిలబడాలి ప్రభు ఎట్నన్నా కానీ అని ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డరా, ఓ పెద్ద పాము దేవుని బిడ్డరా ఏం చేసిందంటే నాకు పంట నొప్పిని తీసుకొని వచ్చిందండి. అదే దేవుని కాడ నేను విచారణ చేయకపోయింటే, అదే దేవుని కాడ నేను ప్రార్థన చేయకపోయింటే కన్నా డాక్టర్ చెప్పినట్టుగా నాకు దవడ పండు నొప్పి, అది దవడది కూడా కాదు, మధ్యాహ్నం అన్నట్టు. అది మధ్యాహ్నం తీస్తే ఇంకా నలమాలంటే తొర్రెనైతే మాటలు కూడా మాట్లాడలేను సరిగా. ఏమా అవునా కాదా? ఇప్పుడు పండు బిక్తే తొర్రెనైతే ప్రసంగ మాటలు వస్తాయా? సో మాటలు కూడా రావు సరిగా. కనుక మొత్తానికి ఇది నాకు ఏదో కీడు తలపెట్టిందని కనిపెట్టి ప్రార్థన చేశాను. దేవుని బిడ్డలారా, పెద్ద పాము అయిపోతుంది, చిలుగుల నుంచి అది ఇంకా దొరకకుండా వెళ్ళిపోతుంది. చంపాలనుకున్నాను కానీ అది వెళ్ళిపోయింది. ఇంకా గనుక ఎందుకు చెప్తున్నానంటే, ఒక తలనొప్పి అయినా కావచ్చు, ఒక కడుపు నొప్పి అయినా కావచ్చు, ఒక పంటి నొప్పి అయినా కావచ్చు, ఏ నొప్పి వచ్చినా కూడా దేవా ఈ వచ్చిన బలహీనతలు మొదటిగా నా తిరుగుబాటును బట్టి వచ్చినయా, అయితే క్షమించు, ప్రార్థన చేసుకోవాలి. ఒకటి. రెండోది, ప్రభువా ఒకవేళ దుష్టుడు పెట్టాడా, స్వస్థపరచు. మూడోది, ఒకవేళ వ్యాధి, పాపం ఏముండదు, తిరుగుబాటు ఏముండదు, దుష్టు నుంచి రాదు. ఒకవేళ బలహీనత వచ్చిందనుకో, 3 రకాలుగా వస్తాయి వ్యాధులు. గుర్తుపెట్టుకోండి. అంతేనా? ఒకటి, తిరుగుబాటు వలన అవిధేయత వలన వ్యాధులు వస్తాయి. బైబిల్ ఏం చెప్తుందంటే, వారు కూలుటకు వారి నాలుకే కారణం అని వాక్యం సెలవిస్తుంది. వారు కూలటానికంట వారి నాలుకే కారణం అంటుంది. కనుక దేవుని బిడ్డలారా, ఆ విధంగా మరి దయాలు తెచ్చి పెడతాయి రోగాలు. ఒకటి, సరేనా? 2, పాపాల నుండి రోగాలు వస్తాయి. ఏది లేకపోయినా కూడా నిష్కారణంగా వస్తాయి రోగాలు. వస్తాయా? రావా? నిష్కారణంగా కూడా వస్తాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈడ మనం నీళ్లు తాగుతాము. దేవుని బిడ్డలారా, ఇంకొక సాటి నీళ్ళు తాగుతాం, ఇంకొక చోట నీళ్ళు తాగుతాం. రాత్రికల్లా 5-6 సార్ల నీళ్ళు మనము ఏమవుతుంది మార్చినామనుకోండి, కడుపు ఏం చేస్తుందంటే మనకు ఇబ్బంది పెడుతుంది. ముక్కు ఏం చేస్తే మనకు ఇబ్బంది. ఎందుకు నువ్వు ఒకే నీళ్ళు తాగలే, 5-6 నీళ్ళు తాగినావు కనుక. అది ప్రభు, అంతేనా కదా? అవి ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ విధంగా దేవుని బిడ్డలారా, ఈ ఎక్కడికి వచ్చాం? నీళ్ళ కాడికి వచ్చాం. నీళ్ళ కాడికి మనం ఎందుకు వచ్చామంటే, దేవుని బిడ్డలారా, రోగాలు వచ్చే దాని కాడికి వచ్చాం. మనం రోగాలు ఎన్ని విధాలుగా వస్తాయని చెప్పాను. అయితే ఈ దుష్టుడు, అపవాది, దైవ ఆత్మ ఏం చేస్తాడంటే రోగాలు కూడా ఏం చేస్తాడంటే తెచ్చి పెడతాడు. రోగాలు మాత్రమే కాదు దేవుని సంగమా, సుమా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వాడు ఆర్థికం మీద, ఫైనాన్షియల్ మీద ఇబ్బంది కొడతాడు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మీకు తెలియదు, అది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, దేని మీద దెబ్బ కొడతాడండి? ఫైనాన్షియల్ మీద ఏం చేస్తాడు? దెబ్బ కొట్టాలని చూస్తాడు. మనం చాలా జాగ్రత్తగా మేలుకొని ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, కంచె వేయమని, భద్రపరచమని ప్రార్థన చేసుకోవాలి. ఒకటి, ఫైనాన్షియల్ మీద వాడు దెబ్బ కొడతాడు. రెండోది, ఆరోగ్యం మీద ఏం చేస్తాడు? దెబ్బ కొడతాడు. ఈ 2 దెబ్బలు కొట్టేది ఎవరంటే, దేవుని బిడ్డలారా, ఇరుగు పొరుగు వారి కంటే, రక్త సంబంధికుల కాడి కంటే, అన్నదమ్ముల కాడి కంటే, స్నేహితుల కాడి కంటే దెబ్బ కొట్టేది మొదట వీడే. ఎవడు? అపవాది, లేదా వాని కింద చలామణి అవుతున్న దయ్యములు, అపవిత్రాత్మలను పిలువబడుతున్నాయి, ఇవి కొడతాయి అన్నమాట. చాలా జాగ్రత్త మనం మేలుకొని ఉండి ప్రార్థనలు చేసుకోవాలి. అందుకే దేవుని బిడ్డలారా, బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క దయ్యము ఒక్కొక్క వ్యాధి కిందికి మనుషులను చేస్తుంది. బైబిల్లో ఒక ఆమె ఉంది కదా, ఎవరు? 18 సంవత్సరాల నుండి దయ్యం ఏమైందంటే ఆమెను బలహీన పరిచింది. ఎట్లా? నడుము వంగిపోనట్లు. మనిషికి నడుము ఉంటేనే బలంగా, అవునా కాదా? నడుములో శక్తి ఉండాలి, నడుములో బలము ఉండాలి. నడుములో శక్తి లేకపోతే నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, పనులు చేసుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, మీరు సంపాదించుకోవాలన్నా, మీ కుటుంబాన్ని పోషణ చేసుకోవాలన్నా బలం ఎక్కడ ఉండాలి? నడుములో ఉండాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది ఏం చేసింది దయ్యము? దేవుని బిడ్డలారా, ఆమె నడుము వంగిపోనట్లు చేసిందంట. అవునా? ఆమెకు వ్యాధి లేదమ్మా, ఆమెకు జబ్బు లేదు,
కానీ అది వ్యాధి కిందికి, జబ్బు కిందికి ఏం చేసిందంటే ఆమె నడువు వంగిపోయినట్లుగా చేసింది. ఇప్పుడు ఆమె గురించి నేను చెప్తున్న ఒక దయ్యం అట్లా చేస్తుందన్నమాట దేవుని బిడ్డలు. అయితే ఇప్పుడు మనం చదువుకున్న ఇంకొక చోట ఒక దయ్యము అంటే చేన అని పిలువబడింది. అనేక దయ్యాలు ఉన్నాయి. అవి ఏం చేసినాయి? వాడిని బట్టలు లేకుండా తిప్పుతున్నాయి. అవునా? ఎక్కడ తిప్పుతున్నాయమ్మా? బట్టలు లేకుండా తిప్పుతున్నాయి. సమాధుల్లోకి అసలు వాడిని ఎవడు సాధువు చేయలేకుంటున్నాడు. వాడు పిచ్చోడైపోయాడు. దేవుని బిడ్డలారా, వాడు ఎందుకు పిచ్చోడయ్యాడంటే లోపల దయ్యం పనిచేస్తుంది. ఎందుకు పిచ్చోడయ్యాడంటే దయ్యము పనిచేస్తుంది. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యము ఏమని మాట్లాడుతుందంటే, ఇక్కడ దేవుని బిడ్డలారా ఒక యవనస్తుడు ఉన్నాడు, ఇక్కడ ఒక పడుచువాడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వీనికి దేవుని బిడ్డలారా తల్లిదండ్రులు ఉన్నారా లేదా మీరు చెప్పండి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం లేకొద్దాం, చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా టైం అవుతుంది, నేను 12:30కు ముగిస్తాను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు అక్కడ ఆ వాక్యంలోకి రండి. ఇక్కడ దేవుని బిడ్డలారా లూకాసు వార్త 11:14 ఏముంది? ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాటలాడెను గనక జన సమూహములు ఆశ్చర్యపడెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దయ్యము అనేకమైన తిప్పలు పెడుతుందమ్మా. భర్తనన్నా ఏం చేస్తాడంటే, నా భార్య వాళ్ళ అమ్మని ఇడుచుకున్నది, వాళ్ళ నాయన విడిచిపెట్టింది, అందరు విడిచిపెట్టి నా కాడికి వచ్చింది కనుక దానికి నేనే దిక్కునని భర్తనన్న నెమ్మదిగా పెట్టుకుంటాడు. మంచోడు. ఏమా నేను చెప్తుంటా ఏమని పిల్లలకు, వారినైనా మీరు ఉరుకు రక్తములు ఉన్నారా, మీ అమ్మను కాపాడుకొనరా, చేసి పెడితే మనకు చాలని చెప్తుంటా. అక్క ఏంటంట, ఇప్పుడు ఉడుకు రక్తములు ఉన్న వాళ్ళు లెక్క చేస్తారా మిమ్మల్ని? ఏమ్మా మీ కొడుకు లెక్క చేస్తారా? లెక్కనే చేయరు అసలు. ఇంకా వాళ్ళ రక్తం అట్ట ప్రవహిస్తుంటుంది లోపల. స్తోత్రం, హల్లెలూయా. కిడ్నీలో వచ్చేసి దేవుని బిడ్డలారా 200 లీటర్లను ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలారా సప్లై చేస్తూ క్లీన్ చేస్తుంటుందంట. ఏమ్మా మనకు 2 కిడ్నీలు ఉంటాయి కదా, ఈ 2 కిడ్నీలు దేవుని బిడ్డలారా ఒక రోజుకు వచ్చేసి 200 లీటర్లు రక్తాన్ని, మనలోన ఉన్న రక్తము 200 లీటర్ల రక్తాన్ని ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలారా అది శుద్ధి చేస్తుంది. ఒక్క రోజుకు వచ్చేసి 200 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంటుందంట. కనుక ఆ ఉడుకు రక్తంలో ఉన్నోళ్ళు తల్లికి తండ్రికి ఏం చేస్తారు? మా మాట వినాలి కానీ నీ మాట వినమంటారు వాళ్ళు. ఏమ్మా అయ్యన్న ఏసరాదనంతా కదా ఏమంటారు? తల్లిని తండ్రిని. మొన్న ఉన్నాడన్నా ఎన్న పెద్ద పిల్లని వేసుకురాలే, ఎస్ రక్తమే చే సెల్లు పట్టుకుంటాడంట. నాయన బుక్ చేసుకుంటాను ఆయన అంటాడంట. చూడండి, ఇంకా నాయన బుక్ చేసుకుంటాను ఆయన అంటే, ఎవరైనా తండ్రి ఆ తిక్క ఆయన నువ్వు వేసుక కాకురని భయం పెట్టినాయి అని చెప్తున్నాడు. మనం ప్రార్థన చేయకపోతే ప్రభుకు మహిమ కలుగును గాక. అట్లా అదుపులో పెట్టుకోవాలి పిల్లలను. యేసు రక్తమే, హల్లెలూయా, యేసు రక్తమే ఆ కుటుంబాలు ధన్యకరమవును గాక. హల్లెలూయా. వారు వర్ధిల్లుదురు గాక, అభివృద్ధి చెందురు గాక. తల్లిదండ్రి బతుకున్నంత వరకు పిల్లలను అదుపులో పెట్టుకోవాలి. కొడుకులను, కోడాన్లను, మనములను, మనవరాలను అదుపులో పెట్టుకుంటే వాళ్ళు బాగుపడతారు. వాళ్ళకి అనుభవాలు ఉండవండి. వాళ్ళకేం అనుభవాలు ఉంటాయి? ఇప్పుడు చూడండి, రత్నమ్మక్క, యేసు రత్నమన్న కొడుకులను, కోడాలను అదుపులో పెట్టుకున్నారు. అట్టుంటేనే సంసారం పైకి వస్తుంది. అదుపు తప్పితే ఏమైపోతుంది? పైటీలు కొడుతుంది. అవునా కదా? అదుపు తప్పితే ఏమవుతుంది? పైటీలు కొట్టిందనుకో, ఎన్ని దొలకలు దోలాలనో అయిపోతుంది పరిస్థితి. ఇదంతా వాస్తవమా? ఏందనుకున్నారు? అదుపు పొదుపు యేసు రక్తమే. హల్లెలూయా. అందుకే ఈ డైరీలో కొన్ని ఉన్నాయి యేసు రక్తం అన్నీ నాకు ఎట్టెట్టు వస్తున్నాయి. చూడండి, వాక్యం చెప్పకుండా ఇక్కడ చూడండి అమ్మా. అదుపు ఇక్కడ చూడండి, ఇక్కడ దైవజనులు ప్రసాద్ పలాయ్ గారు ఉన్నారు. వారు మండపేటలో ఆంధ్రాలో సేవ చేస్తుంటారు. వాళ్ళ కాడికి కూడా నేను పోయి ఇచ్చినాను ఒకసారి. దేవుని బిడ్డలారా, వీళ్ళకు ఆదివారం వచ్చేసి 8 ఆరాధనలు జరుగుతాయి. అక్కడ ఆయన రాశాడు. ఎన్ని రాశాడంటే దాదాపుగా హృదయంలో క్రీస్తు ఉండాలి 1, గదిలో ప్రార్థన ఉండాలి 2, ఊరిలో సాక్ష్యం ఉండాలి 3, చదువులో కలిసి ఉండాలి 4, ఇంటిలో పొదుపు ఉండాలి, సంఘములో అదుపు ఉండాలి. ఇంటిలో ఏముండాలంట? పొదుపు ఉండాలి. ఇంటిలో పొదుపు ఉండాలి, సంఘములో అదుపు ఉండాలి, ఉద్యోగములో నీతి ఉండాలి, వ్యవసాయంలో ఓర్పు ఉండాలి,
దైవ సేవలో పిలుపు ఉండాలి, క్రీస్తు రాకడలో ఎత్తబడాలి, చేతిలో బైబుల్ ఉండాలి, మోకాళ్ళలో నలుపు ఉండాలి, ముఖములో తెలుపు ఉండాలి, మాటల్లో నిజం ఉండాలి, చూపుల్లో స్వచ్ఛత ఉండాలి, క్రియల్లో యథార్థత ఉండాలి, పరిచర్యలో జాగ్రత్త ఉండాలి, పాటించుటలో ముందు ఉండాలి. యేసు రక్తమే చేయం మేము అనుకుంటాం పాటించుటలో. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి వచ్చి ఆగామంటే మనము దయ్యాలు ఏంటండి? దయ్యాలు మీ కాడికి రావు, భయపడకండి. యేసు రక్తమే, వచ్చినా ఓడిపోతాయి. ఎట్లంటారా? మీరు యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయమంటే అవి ఓడిపోతాయి, మీకు విజయం కలుగుతుంది. చప్పట్లు కొట్టండి. వచ్చినా ఓడిపోతాయి, కానీ మీకు ఓటమి లేదు. అవి వచ్చినా మీకు ఓటమి లేదు, అవి ఓడిపోతాయి, మీకు విజయము ఉంది. ఇది వాస్తవం. ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ చదువుకున్న వాక్యములో ఎన్నో వాక్యము? లూకా 11:14లో ఆ ఒక్క వాక్యం మరొకసారి చూడండి. ఒక్కప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను, ఆ దయ్యం వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడెను కానీ జన సమూహములు ఆశ్చర్యపడెను. దేవుని బిడ్డలారా, ఈ మూగ దయ్యము తల్లిదండ్రులకు వేదన కలగజేసిందండి. ఎవరికండి? ఆ పిల్లోని తల్లిదండ్రులకు. ఎవరికి? మనకు తెలియదు. ఆ పిల్లోడు, ఆ అబ్బాయి మనకు తెలియదు. ఆ యవనస్తుడు ఎవడో మనకు తెలుసా? తెలియదు. పేరు లేదు, ఊరు లేదు. మొత్తానికి ప్రభుకు మహిమ కలుగును గాక. అక్కడేం రాయలే, పేరు ఊరు ఏం రాయలే. అయితే ఒకటి చెప్తా, యూదుడని చెప్తాను అంతే. యూదుడు. దేవుని బిడ్డలరా, ఆ పరిశీలన మధ్యలోకి తెచ్చారు. దేవుని బిడ్డలారా, ఇంకో చోట రాయబడింది, ఇప్పుడు చూడొద్దు కానీ. దేవుని బిడ్డలారా, కొందరు ఏం చేశారంటే ఈ మూగవాన్ని పట్టుకొని వచ్చారమ్మా. తల్లిదండ్రులకు కొడుకు పుట్టినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. కొడుకు పుడితే బలం. ఏమండి? కొడుకు పుడితే బలమా బాధలా? ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకై ఎట్లా బలం అంటే, దేవుని బిడ్డలారా, బిడ్డ పుట్టిందనుకో, ఫస్ట్ దండికి ఎత్తి పెట్టాలా? ఏమండి? కట్నం ఇచ్చి పంపాలి మనం. ఒకని మంచి వాని చేతిలో బిడ్డను పెట్టాలి. ఫస్ట్ కొడుకు పుట్టినాడు అనుకోండి, దేవుని బిడ్డలారా, ఏం చేస్తాడంటే తోడు పడతాడు. తోడు ఎవరికి పడతాడు? నిన్న నేను ప్రార్థన చేసిన, ప్రభువా షడ్రాకు బీదోడునైనా మళ్ళీ కొడుకుని ప్రభు అని ప్రార్థన చేసిన. యేసు రక్తమే చేయం. ముందు 2 చెల్లెలు ఉన్నారు, వాళ్ళ కష్టపడి పంపాలా. జయమక్క, ఏం పేరు నీ కొడల పరి మర్చిపోతే, రత్నకుమారా. షడ్రాకు బీదోడునైనా కష్టపడుతున్నాడు, అక్క కష్టపడుతుంది, మళ్ళీ కొడుకుని ప్రభు సరిపోతుంది. ప్రార్థన చేసిన ఏమో ఆయన ఇష్టం, నాకు తెలియదు. మళ్ళీ బిడ్డనిచ్చినా తీసుకోవాల్సిందే. చూడు ఏమో, నేనైతే న్యాయంగా ప్రార్థన చేసిన జయమక్క, ఎందుకంటే నాకు తెలుసు కనుక, పరిస్థితులన్నీ నాకు తెలుసు కనుక. యేసు రక్తమే చేయం. మళ్ళీ పావని, ఏమమ్మా మాకు ప్రార్థన చేసినమ్మా, మీకు కూడా చేసిన, ఫస్ట్ కొడుకు కావాలని, అందుకే మళ్ళీ తర్వాత ఇచ్చినాడు కొడుకును. యేసు రక్తమే చేయం. హల్లెలూయా. రవి నీకు కూడా చేస్తున్నా, యేసు రక్తమే. రాహేలమ్మ మీకు చేస్తున్నాను. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ఫస్ట్ కొడుకు పుట్టాడా వీళ్ళకు? వాళ్ళనే కొడుకు పుట్టాడు కదా. వాళ్ళమ్మ అనుకుంటుంది, నా కొడుకు అమ్మాని ఎప్పుడు పిలుస్తాడా అనుకుంటుంది, కానీ వాడు పిలుచుకుంటున్నాడు. తల్లికి బాధ ఉంటుందా లేదా చెప్పండి? ఆమెతో పాటు వివాహాలయులకు పిల్లలు అమ్మా అని పిలుస్తున్నారు, వీడేమో అంటున్నాడు. అంటే నవ్వాలని చెప్పడం కదా, ఆ పరిస్థితి. అవునా కదమ్మా? పరిస్థితి. పక్కడు అమ్మా అని పిలుస్తుంటే అసలు ఆమె గుండె, ఆమె హృదయం, నా బిడ్డ, నా కొడుకు, నన్ను ఎంత బాగా పిలుచుకుంటున్నాడు, నోరారా అమ్మ అని. వాడేమో డాడీ అని పిలుచుకుంటుంటే వాళ్ళ నాయన ఎంత కష్టం చేసి, ఎంత పని చేసేసినా కొడుకు కొరకు పోయి ఎత్తుకొని ముద్దులాడుతున్నాడు. వీనికేమో మాటలు నాయనని పిలుచుదామంటే ఆ బాబా అంటున్నాడు. అవునా కాదమ్మా? ఇప్పుడు మరి వాళ్ళమ్మ వాళ్ళ నాయనకు బాధ ఉంటుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమన్నా ఉంటుందా ఉండదా? కొడుకు మూగోడు కావటానికి కారణం ఏంటంటే దయ్యం పట్టింది. ముందే మాటలు రాకమునిపై దయ్యం పట్టిందమ్మా. అందుకే చాలామంది ఏం చేస్తారంటే, తెలిసిన వాళ్ళు దేవుని బిడ్డలు
పుట్టిన వెంటనే సేవకుని పిలుచుకొని ప్రార్థన చేయించుకొని అన్నప్రసన్న కార్యక్రమాలు చేయించుకొని అన్ని విషయాల్లో ప్రార్థనతోని చేయించుకుంటారు. పిల్లలను ఎక్కడ బంధిస్తాడో అని భయపడి దేవుని బిడ్డలారా ఈ విధంగా దేవుని నామములో పిల్లలకు ప్రార్థన చేయిస్తారు. ప్రభుకు మహిమ కలుగును గాక. దయ్యం పెట్టే తిప్పలిది, మనుషులు పెట్టే తిప్పలు కాదు. అత్త తిప్పలు పెడుతుంది మేలు కొరకే. ఎవరు తిప్పలు పెడతారు? అత్త తిప్పలు పెడుతుంది. ఎవరిని? బిడ్డన కొడాలను తిప్పలు పెడితే దేవుని బిడ్డలారా మేలు కొరకే తిప్పలు పెడుతుంది, కానీ కష్టాల కొరకైతే తిప్పలు పెట్టదు అత్త. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమండి, ఇప్పుడు బైబిల్లో ఎవరున్నారు? రూత్ ఉందా? నయోమి మీద ఉందా? మన లెక్కటోళ్ళు మీ లెక్కటోళ్ళు అయితే ఏమనుకుంటారు తెలుసా? ఈ జూడు పనికి మాలేది, రాత్రి నన్ను కళానికి పోమంటుంది అనుకుంటారు. ఏమా అనుకుంటారు లేదా? ఈ ముషిల్దానికి వైగం ఉందా లేదా? దీనికి మర్యాద ఉందా లేదా ముషిల్దానికి? నేను చూసి యవనస్తురాలని ఈ బెత్తలెహేములు ఏమనుకుంటారు? కళానికి పోమంటుంది, కలములు బొయాజు అనుకున్నాడు అంటుంది, పోయాడ కాళ్ళకాడమ్మ పనకమ్మ దుప్పటి తీసి అంటుంది. ఏం మాటలు చెప్తున్నావు అని కొడాలు ఏం చేస్తుంది? ఎదురు తిరగొచ్చు, కానీ దానికి ఆత్మీయ అర్థాలు వేరున్నాయి దేవుని బిడ్డలారా. అయితే భౌతికంగా కూడా ఆమె ఏం చేసిందంటే ఒక మంచి మార్గం అత్త కోడాలను నడిపించింది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరచడము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దయ్యం పెట్టి తిప్పలమ్మా. ఇంకా మనం ఇప్పుడు వెళ్తున్న వాక్యంలోకి ఆ దయ్యాలు ఎట్లొచ్చినాయో చెప్పాను కదమ్మా. అర్థమైందా లేదా? దయ్యాలు ఎట్లొచ్చినాయో చెప్పాను. అందుకే ఇదల్లా దయ్యాలు తిప్పలు పెడుతున్నాయి. తాగుబోతు భర్తలు కూడా ఏం చేస్తున్నారు? తిప్పలు పెడుతున్నారు. గయ్యాలి భార్యలు కూడా భర్తలు ఏం చేస్తున్నారు? తిప్పలు పెడుతున్నారు. అంతా తిప్పలైపోయింది. మనిషి జీవితం అంతా తిప్పలే. మన కొండ తిప్పలు ఎత్తెత్తుంటాయి కదా, ఎక్కలేక దిగలేక అట్నైపోతుంది. సంవత్సరం కూడా అంతా తిప్పలే. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా ఈ దయ్యం పెట్టిన తిప్పలు ఏంటంటే తల్లిని అమ్మాని పిలుచకుండా చేస్తున్నాడు. ఓకే, తండ్రిని నాయనా అని పిలవకుండా చేస్తున్నాడు. అసలు అవతల వాళ్ళ పిల్లలు ఇతల వాళ్ళ పిల్లలు మాట్లాడుతుంటే ఈ తల్లిదండ్రికి ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా బాధ కలిగింటుందే? మీరు వాస్తవంగా చెప్పండి. కలిగింటుంది లేదా చెప్పండి? ఖచ్చితంగా వారికి బాధ కలిగింటుంది తల్లిదండ్రికి. ఓకేనా? చూసారా, అది ఆ విధంగా చేసింది. తల్లిదండ్రిని ఏం చేసిందంటే బాధ పెట్టింది. పిల్లోనికి పట్టింది. పట్టి దయ్యం ఏంటంటే మూగదయ్యం పట్టింది. ఏందమ్మా? మూగదయ్యం ఉందా లేదా బైబిల్లో? ఏ దయ్యం అండి? మూగదయ్యం. మాట్లాడకుండా అండి. తన కాడికి పెద్దలు అన్నలుంటే అన్నలతో మాట్లాడకుండా, తనకి పెద్దలు అక్కలుంటే అక్కలతో మాట్లాడకుండా, వెనక చెల్లెలుంటే చెల్లెలతో, బంధువులతో, రక్త సంబంధికులతో ఎవరితో అది మాట్లాడకుండా ఏం చేస్తుందంటే అబ్బాన్ని తట్టి చేస్తుంది. కానీ దేవుని బిడ్డలరా మాటలు మాత్రం మాట్లాడకుండా ఏం చేస్తుంది? అనగా తల్లిదండ్రిని ఏం చేసిందంటే దయ్యము దేవుని బిడ్డలరా బాధ పెట్టినట్టుగా, వేదన పెట్టినట్టుగా, కన్నీరు పెట్టినట్టుగా మనం వాక్యములో చూడగలుగుతున్నాం. ఒకటి సరేనా? రెండోదిగా ఈ దయ్యము ఏం చేసిందంటే దేవుని బిడ్డలరా బాలునికి దేవుని బిడ్డలరా మాటలు రాకుండా చేసింది. రెండోదిగా ఏం చేసిందండి దయ్యము? ఫస్ట్ తల్లిదండ్రులకు తిప్పలే, అవునా? మాట్లాడకపోయిన తల్లిదండ్రులకు తిప్పలే, మాట్లాడినందుకు వీనికి కూడా తిప్పలే కాదా? ఇప్పుడు మూగవారికి దేవుని బిడ్డలరా వాళ్ళ గురించి మీకు తెలుసు. ఒక్కోసారి బాగుంటారంటే పనులు కొరికితే చేతులు ఎత్తిన అంటగా ఇంకా ఎదురు నెలలు పటాయిపోతారు. ఇంకా మనం మళ్ళీ చేయి చేసుకుంటే వరే మూగోని కొడుతుంది కదరా, మూగదాన్ని కొడుతుంది కదరా, నీకేమొచ్చిందిరా అని అంటారు. అవునా కదా? వాళ్ళు ఏం చేస్తారు? మా ఊరిలో ఉండ్రి మూగోళ్ళు దేవుని బిడ్డలరా, మొగోళ్ళు ఉండ్రి, ఆడోళ్ళు ఉండ్రి దేవుని బిడ్డలరా. వాళ్ళకెళ్ళి ఇటు చూసినామంటే చాలు, ఇంకా మళ్ళీ గారు మాటలు రాకుండా ఎక్కరిస్తున్నారు అనుకొని దేవుని బిడ్డలరా ఏంలా యాద్ దొరుకుతుంది, రాయి దొరుకుతా, రాయి కట్టె దొరుకుతా, వేసి కొట్టడమే. ఇంకా అందుకే వాళ్ళు అంటుంటే దూరమే పోవాలా అంటే అంటే మనం సమాజంలో ఇట్లా చూస్తున్నారా అనుకునేట్టు వాళ్ళకు లోపల ఏమైతే ఫీల్ అయిపోతుంది అట్లా మూగవారికి దేవుని బిడ్డలు. కనుక ఈ బాలుడు మాట్లాడాలని ఆశనే ఇతనికి, అవునా? వాళ్ళ అమ్మను విలువాలా, వాళ్ళ నాయనను విలువాలా, తాను కూడా మాట్లాడాలా, అన్ని విషయాలలో ఎదగాలని అతనికి ఉంది. కానీ ఈ దయ్యం ఏం చేసిందంటే దేవుని బిడ్డలరా ఈ యవనస్తునికి మాటలు అనేది రాకుండా చేసింది. వాడు ఇంకా చచ్చిపోయిన కూడా మాటలు రావమ్మా. ఎప్పుడండి? చచ్చిపోయిన కూడా మాటలు రావు. మా ఇంటి ఎదురుగా మాకు దేవుని బిడ్డలరా
అన్న ఉండేవాడు, శేఖర్ అన్న అని. పావునికి తెలియదేమో. అసలు నువ్వు పుట్టినవా లేదమ్మా? పుట్టినవా? పుట్టలే కదా, అసలు నువ్వు పుట్టలే. ఉత్తరం. అప్పుడు బోనాసికి సత్యరాజ్ మామకు తెలుసు కదా, మామకు తెలుసు. శేఖర్ అన్న ఉన్నాడు కదా మా ఇంటికి ఎదురుగానే. దేవుని బిడ్డలారా, అన్ననే పెద్దనాయన కొడుకే, దూరం మనిషి కాదు కదా. 5-6 మంది కలిసి పాములపాటికి పోయారు. పాములపాటికి పోతే అమ్మా మాటలు వచ్చినోళ్ళ బతికారమ్మా. చూసారా, మాటలు వచ్చిన వాళ్ళ బతికిరారు. మాటలు రానుడు ఏం చేసినట్టు నిండు బోనాశిలో, పోతు బోనాశి అంటారు దాన్ని. అది పోయి సంగమేశ్వరులో కలుస్తుంది అన్నమాట. ఆ నదులనన్నీ అంటదంట, పక్కు కోరే నేను పోతు బోనాశిని అంటదంట. అది అంత ప్రవహించుకుంటూ వస్తుంది నలమాల నుండి. అది అన్ని కిందికి వచ్చేది ఒకటే ఎదురు పారుతుందంట. అన్ని నదులు వేరు. ఇది జీవనాడైతే రాను దాని యొక్క ఉనికి కోల్పోయింది. బోనాశి జీవనాడేది దేవుని బిడ్డలారా. అయితే అది రాను అది దాదాపుగా 150 కిలోమీటర్ల నిడివి కలిగినది. 150 కిలోమీటర్ల నిడివి కలిగిన నది. ఆ నదిలో పాములపాటికి పోయారు, వస్తున్నారు. నీళ్ళు ఫుల్లుగా బోనాసి నిండుగా ప్రవహిస్తుంది. మాకేం చెప్పేవాళ్ళంటే, నిండుగా బోనాసి ప్రవహిస్తే ఒరే ఎట్ట కొట్టాలా ఈత అంటే, ఈడ దుంకుతే ఆడపోయి తేలాలి సురని చెప్తుండ్రి, చక్కగా పోతే కొట్టకపోతారా అని. ఏం చేసేవాళ్ళంటే, సారమ్మక్క నీ కాడ దుంకుతే ఈడొచ్చి ఈ గడ్డ ఇంత దూరం వస్తామన్నమాట. అట్లా నేర్పించినారు. పాపము ఆయన శేఖరన్న మూగోడు గనక ఆయనకు దేవుని బిడ్డలారా 4 కొడుకులు 1 బిడ్డ అండి. 5 మంది సంతానం అండి. భార్య నిండు చోళాలండి. భార్య నిండు చోళాలు, కనుమొద్దులు అప్పుడో ఇప్పుడో. అలాంటి భార్యను కలిగి ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆయనకు మాటలు రావు గనక ఈ మాటలు వచ్చిన వాళ్ళ ఎనుకున్నారు. ఈ మాటలు రాని ముందుకు పోయారు. పోతే దేవుని బిడ్డలారా, ఆ నిండు బోనాశులు ఏమంటే కొట్టుకొని పోయాడు. కొట్టుకపోతే అందరూ లబో దిబా. అప్పుడు ఫోన్లు లేవమ్మా, ఫోన్లు లేవు. చుట్టాల కాడికి నన్ను ఇంకొక ఆయన ఇద్దరిని పరిగెత్తింపజేసినారు. ఊర్లు తిరిగారు. మేము ఇంకా ఊర్లో ఇంటికి పోయి చెప్తున్నాం, ఇటు శేఖరన్న కొట్టుకుపోయినాడు, నీళ్ళలో కొట్టుకుపోయినాడు. ఫోన్లు లేవు తల్లి. అప్పుడు పోయి చెప్తే ఇంట్లో కాడ బోరుమని వాకిలు పట్టుకొని ఎడుస్తున్నారు రాయడం వాళ్ళు. ఇక ఆట జరుగుతుంది. మేము వచ్చినాం. 3 రోజులకు దేవుని బిడ్డలారా ఆ బోనాశిలో ఆ మూలన తేలాడు. అక్కడ మామూలు తెలుసు. ఆ మూలన 3 రోజులకు తేలాడు. ఆయన తేలినాక ఆ ముఖము కూడా చూడలేదు. దాంట్లో పట్టలో చుట్టుకొని వచ్చారు దేవుని బిడ్డలారా. అని చట్నే సమాధుల తోటకు తీసుకొని పోయారు. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా ఆ విధంగా ఆయన భూస్థాపన అయినాడు. మళ్ళీ రోజు భార్య డెలివరీ అయింది. దేవుని బిడ్డలారా సాయంత్రం డెలివరీ అయింది. వెంటనే ఏ కొనలేసింది, బరగొడ్ల కాడికి పాలు చూసుకుంటుందండి. మా ఇంటికి ఎదురుగా మేము చూసాము ఇదంతా కూడా కన్లారా. దేవుడు బిడ్డలారా ఆ రోజు అట్లా బలం ఇచ్చినాడు స్త్రీలకు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ విధంగా ఆయన నీళ్ళలో కొట్టుకుపోయినాడు. 4 కొడుకులు 1 బిడ్డ. దేవుని బిడ్డలారా చాలా విపరీతం పరిస్థితి. ఎందుకు చెప్తున్నా అంటే, అది మాటలు వచ్చిన వ్యక్తి ఉంటే గన అతడు ఏ విధంగా తప్పించుకునేవాడు మనకు తెలియదు గనక దేవుని బిడ్డలారా ఇతని జీవితము ఎక్కడ నాశనం కాకుండా, ఇతని భవిష్యత్తు ఎక్కడ నిర్మూలం కాకుండా, ఇతని భవిష్యత్తుకు ఎక్కడ ఓటమి కాకుండా ఈ మూగవాన్ని అనగా ఈ మూగ దయ్యం పట్టిన వాణ్ణి కొందరు యేసు ప్రభు దగ్గరికి తెచ్చినప్పుడు యేసు ప్రభు ఆ మూగ దయ్యాన్ని వెళ్ళగొట్టగా అతడు మాటలాడెను. యేసు రక్తమే. హల్లెలూయా. చప్పట్లు కొడుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా మూగ దయ్యం ఒకవైపు తల్లిదండ్రులకు బాధ కలిగించింది. ఈ మూగ దయ్యం ఒకవైపు అతన్ని మానసికంగా చాలా ఒత్తిడి చేసి, మానసికంగా చాలా తెప్పరిల్లకుండగా చాలా విధాలుగా కష్టపెట్టింది. మూగ దయ్యం అతడు ప్రయోజకుడు కాకుండా చేయాలని చూసింది. ఏమండి, మూగ తనం పెట్టి అతన్ని ప్రయోజకుని కాకుండా, అతని ఒక విలువకరమైన వ్యక్తి కాకుండా, అతడు ఒక భాగ్యకరమైన వ్యక్తి కాకుండా అదేం చేసిందంటే మూగదయ్యము
వానికి మాటలు రాకుండా చేసింది. అయితే అలాంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే ఆ మూగ దయ్యాన్ని గద్దించాడు, ఆ మూగ దయ్యం నుండి విడిపించాడు. ఆ మూగ దయ్యం నుండి విడుదల కలిగించగా అతడు ఏం చేశాడంటే మాటలాడడం మొదలు పెట్టాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అమ్మాని మాట్లాడడం మొదలు పెట్టాడు, నాయనాన్ని మాట్లాడడం మొదలు పెట్టాడు, తమ్ముడు అని మాట్లాడడము, వదినని మాట్లాడడం, ఏ విధంగా మాట్లాడాలో ఆ మాటలన్నీ కూడా మాట్లాడడం మొదలు పెడితే జన సమూహములో చూచి మూగవాడు ఏంటిరా, మాటలు రానివాడు ఏంటిరా, ఓ ఎంత చక్కగా మాట్లాడగలుగుతున్నాడు. మాట్లాడగలుగుతున్న మనం ఇప్పుడు నా తెలుగు భాషలో ఎంత లోపం ఉందో నాకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుకు మహిమ కలుగును గాక. తెలుగు భాషలో పట్టు లేదు, ఆ పట్టుండే వాళ్ళు చక్కగా వాళ్ళు మాట్లాడుతారు, అది వేరు. నా భాష నాకు తెలుసు లోపం ఉండేది, కానీ వాడు లోపం లేకుండా మాట్లాడగలుగుతున్నాడు. చప్పలు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదాం గాక. అందుకే ఇంతవరకు పాట పాడుకున్నాం. దేవుని బిళ్ళరా, జగ జగాలకు యుగ యుగాలకు నీవే దేవుడవు, నీవే దేవుడవు, నీవే దేవుడవు, నీవే దేవుడవు. ఆ ఓ ఓ ఆ పాపులకై ప్రాణమిచ్చిన దేవుడవు, కుంటి వారిని నడిపించిన దేవుడవు. ఆమేన్. పాపులకై ప్రాణమిచ్చిన దేవుడవు. చప్పట్లో బేట లోపల. కుంటి వారికి నడకనిచ్చిన దేవుడవు, మూగవారిని పలికించిన దేవుడా. ఆమేన్. అందులకు చూపసగిన దేవుడా, మూగవారిని పలికించిన దేవుడా, అందులకు చూపసగిన దేవుడా. యుగ యుగాలకు జగ జగాలకు నీవే దేవుడవు, నీవే దేవుడవు. యుగ యుగాలకు జగ జగాలకు నీవే దేవుడవు, నీవే దేవుడవు. యేసయ్యా నీకు స్తోత్రము, నీ సాటి ఎవ్వరు లేరు. ఆమేన్. యేసయ్యా నీకు స్తోత్రము, నీ సాటి ఎవ్వరు లేరు. యుగ యుగాలకు జగ జగాలకు నీవే దేవుడవు, నీవే దేవుడవు. యుగ యుగాలకు ఆమేన్. జగ జగాలకు నీవే దేవుడవు, నీవే దేవుడవు. ఆ ఓ ఆ అందరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందామండి. దేవా నీకు వందనాలయ్యా, ప్రభువా నీకు స్తోత్రాలైనా. దయ్యము పెట్టి తిప్పలు నైనా అనేక విధాలుగా దయ్యమునైనా తిప్పలు పెడుతున్నట్టుగా క్లుప్తంగా కొన్ని విషయాలు మేము తెలుసుకున్నాం. ప్రభువా నీకు వందనాలు నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి, స్తోత్రాలు. దేవుని సంగమా, తల్లిదండ్రులను ఎంత తిప్పలు పెట్టిందో చూడండి దయ్యము. అతన్ని ఎంత తిప్పలు పెట్టిందో చూడండి దయ్యము. ఒకవేళ ప్రభు విడిపించకపోయింటే వాని బ్రతుకంతా కూడా మూగవాడై ఉండేవాడు. దేవుని బిడ్డలారా, మనకు కంటికి కనిపించి కంటికి కనపడక ఆత్మజీవులైన ఈ దయ్యాలు ఏ విషయంలో కీడు తలపెట్టాలని చూస్తున్నాయో, ఏ విషయంలో హాని తలపెట్టాలని చూస్తున్నాయో, ఏ విషయంలో ఆశ్రదాన్ని దొంగిలించాలని చూస్తున్నాయో, ఏ విషయంలో అవి మరి
అసమాధానం, అశాంతిని కలగజేస్తున్నాయో, ఏ విషయంలో ఇబ్బందులు సమస్యలు పెడుతున్నాయో ప్రభువే ఇప్పుడు ప్రత్యక్షమై మనకు తెలియకుండా సాతాను అధికారం కింద చలామణి అవుతున్న ప్రతి దయ్యపు ఆత్మ ఏది కూడా ఏలుబడి చేయకుండా అట్టి దయ్యముల నుండి విడిపించేవాడు యేసుక్రీస్తు ప్రభు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఒక్క 5 నిమిషాలు మొక్కాలుని ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, అయ్యా అయ్యా, నీవే ఆ రోజు అతన్ని విడిపించకపోయింటే కానా అతని జీవితంలో మాటలు లేవయ్యా, అతని జీవితానికి విలువ లేదయ్యా, అతని జీవితానికి ఘనత లేదయ్యా. అవన్నీ నీవు అతన్ని దయ్యాన్ని వెళ్ళగొట్టావు, మూగ దయ్యాన్ని వెళ్ళగొట్టావు, మూగ దయ్యాన్ని వెళ్ళగొట్టావు. అవును ప్రభువా, మూగ దయ్యాన్ని వెళ్ళగొట్టగా అతడు మాట్లాడాను. ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీ కంటికి కనిపించి నీ కంటికి కనపడక ఏ దయ్యపు ఆత్మ నీకు అసమాధానం కలగజేస్తుందో, ఏ దయ్యపు ఆత్మ ఫైనాన్షియల్గా నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏ దయ్యపు ఆత్మ ఆరోగ్యం లేకుండా సమస్య కలిగిస్తుందో, ఏ దయ్యపు ఆత్మ చలామణి అవుతుందో వ్యక్తిగతంగా కుటుంబంలో, ఆ విధంగా చలామణి అవుతున్న దయ్యములను ప్రభు పారదోలునట్లుగా, ప్రభు విడిపించి స్వస్థత ఇచ్చినట్లుగా గట్టిగా ఒకసారి ప్రభుకు స్తోత్రం చేసి ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, వందనాలయ్యా. సర్వాధికారివైన మా యేసు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. గొప్పవాడవైన పరిశుద్ధాత్ముడవైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఎదుట మేమందరం మోకాళ్ళుండి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మూగ దయ్యము తండ్రి ప్రభువా, దేవా, మాటలు రాకుండా చేసిందయ్యా ఒక అబ్బాయికి తండ్రి ప్రభువా. తల్లిదండ్రులు నాయనా మా కొడుకుకు మాటలు రావాలని ఎన్ని హాస్పిటల్ తిప్పారో, ఎంత ద్రవ్యము వ్యయపరిచారో తెలియదు, కానీ ప్రభువా వారి యొక్క ఆశలు నిరాశలైపోయినాయి ప్రభువా. అయ్యా, తమ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ అట్టి బిడ్డ మూగవాడైపోయాడయ్యా, మాటలు రానివాడైపోయాడయ్యా. నా కొడుకు అమ్మా అని ఎప్పుడు పిలుస్తాడని తల్లి ఎదురు చూచిన దినాలు, తండ్రి ఎదురు చూచిన దినాలు, డాడీ నాయనాని ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూచిన దినాలు. కానీ ఆ మూగవాడు అమ్మని ఒక్కసారి పిలవలేకపోయాడు, నాయనను నాయనని ఒకసారి పిలవలేకపోయాడు ప్రభువా. ఆ స్థితి అతనికి రావటానికి మూగ దయ్యం పట్టిందయ్యా. తల్లిదండ్రిని ఆ విధంగా తిప్పలు పెట్టింది. తల్లిదండ్రిని కాదు ప్రభువా, ఆ బాలుని కూడా తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండగా, మూగవాడు వారికి పుట్టాడు అని ఇరుగు పొరుగు వారు చెప్పున్నట్లుగా, వారికి మూగ బిడ్డ పుట్టాడు కొడుకు అని ఊరు ఊరు చెప్పున్నట్లుగా, వారి బంధువులు వారెక్కడున్నారు అందరికీ తెలియనట్లుగా వాడి కొడుకు పుట్టాడు కానీ మూగవాడు పుట్టాడు అని చెప్పున్నట్లుగా దయ్యం చేసింది కదా ప్రభువా. తండ్రి ప్రభువా, అతడు
అవతల పిల్లలు ఇతల పిల్లలు ప్రయోజకులు అవుతుంటే, గొప్ప వాళ్ళు అవుతుంటే తాను కాలేకపోయాడు. అతని జీవితానికి ఆ దయ్యము ఎంతో విలువను ఘనతను తగ్గించింది ప్రభువా. అవును నైనా ప్రభువా. అయ్యా, ఈరోజు తండ్రి, దయ్యము ఆత్మ జీవులు కనుక అవి మా కంటికి కనపడవు ప్రభువా. కంటికి కనపడక అయ్యా ఫైనాన్షియల్ పైన దోపిడీ చేస్తున్నాయా ప్రభువా. ఆరోగ్యం పైన దోపిడీ చేస్తున్నాయా, ఆత్మీయ జీవితం పైన దోపిడీ చేస్తున్నాయా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడు విడిచి పోవునుగా కని ప్రార్థన చేస్తున్నాను. దికా బి వరా సి అండ్ నౌ బికమ్ ది షోరీ లివింగ్ గాడ్. పరిశుద్ధుడైన తండ్రి, అయ్యా అయ్యా, కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం చాలా రాలేకపోయిన క్షమించండి ప్రభువా. మేమందరూ నీ దగ్గరికి వచ్చాం ప్రభువా. అయ్యా, నీ బిడ్డలు తండ్రి ఫైనాన్షియల్గా అభివృద్ధిలోకి రాకుండా ఏ దైవ ఆత్మ అడ్డుపడుతుందో తండ్రి, అట్టి దైవ ఆత్మ యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాకని, పాతాళం బంధించును గాకని ప్రార్థిస్తున్నాను. ఏ దైవ ఆత్మ తండ్రి వ్యాధులతో, రోగాలతో, బలహీనతతో నాయనా ప్రభువా కృంగిపోవునట్లుగా, అయ్యా ఇక అయిపోయింది బతుకు జీవితం అన్నట్లుగా చేస్తున్నాయి తండ్రి, అట్టి దైవ ఆత్మలు యేసుక్రీస్తు నామములో పాతాళం బంధించబడును గాకని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఏ దైవ ఆత్మలు తండ్రి అసమాధానం కలగజేస్తున్నాయో, అట్టి అసమాధానం కలగజేసే ప్రతి దైవ ఆత్మలను యేసునామములో గద్దిస్తూ పారదోలుతున్న పాతాళంలో ప్రభువా. దేవా దేవా, అవి దైవ ఆత్మలయ్యా, అవి అసమాధానం కలగజేసేటివయ్యా, అవి ఇబ్బంది కలగజేసేటివయ్యా, అవి రోగాలు కలగజేసేటివి ప్రభువా. అట్టివి ప్రభువా నీ పిల్లలమైన మా దరిదాపులకు రాకుండగా నీ నామమే మాకు ఓ కోటగా ఉండును గాకని ప్రార్థన చేస్తున్నాను. మీ రక్తమే మాకు ఆశ్రయ దుర్గముగా ఉండును గాకని ప్రార్థన చేస్తున్నాను. దేవా, అట్టి గొప్ప కృప మాకు తెలిసి తెలియకుండగా, మా కంటి కనబడకుండగా ఏదైనా మమ్మలను బంధించి ఉంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నీ నామములో మా పాదముల కింద తొక్కుదువు గాకని ప్రార్థన చేస్తున్నాను. మా కంటి కనిపించి కనబడకుండగా, కుటుంబాలు అభివృద్ధి చెందకుండగా, దేవానైనా సంఘం అభివృద్ధి చెందకుండగా తండ్రి, ఏ విషయంలో బిడ్డలు వర్ధిల్లకుండగా దుష్టాత్మ తండ్రి ప్రభువా కనబడకుండా పని చేస్తుందో, అట్టి ఆత్మలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మా పాదముల కింద నువ్వు తొక్కించుదువు గాక. దికా బి ఓ రా శీకబా. విజయం నీ పిల్లలమైన మాకు ఈ దినము నుండి కలగాలని ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి ప్రభువా, దుష్టుడు ఏ ఏ కోణముల దైవ ఆత్మ నీ బిడ్డలను తండ్రి బలహీనపరుస్తాడమే విన్నాము తండ్రి ప్రభువా. అవును తండ్రి, వాడు ఫైనాన్షియల్గా దాడి చేస్తాడు ప్రభువా. నాయన ఆరోగ్యం పైన దాడి చేస్తాడయ్యా, పిల్లల పైన అనేక విధాలుగా దాడి చేస్తాడయ్యా ప్రభువా. నీవే మాకు విడిపించేవాడవని ఈరోజు వాక్యం విన్నాం. సంఘానికి నువ్వు శిరస్సువు ప్రభువా, సంఘానికి నువ్వు యజమానుడవయ్యా. ఆ రోజున్నవాడవు, ఈ రోజున్నవు కనుక కంటి కనిపించి కనపడక ఏది ఉన్నా మీరు విడిపించి విడుదల కలిగించి మహిమ పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.